పూర్వులైనటువంటి తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలేను కదా. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా లోబడి బ్రతకాలి, ఏ విధంగా లోబడి బ్రతకాలి అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం 2వ కీర్తన 11వ వచనంలో, ఆయన యందు భయభక్తులు కలిగి గడగడ వణుకుతూ బ్రతకాలట. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి సహోదరుడు ఆ మాట చెప్పిన తర్వాత నాకు అదే ఆలోచన వచ్చింది. మనం భయభక్తులు కలిగి దేవుడికి మనం భయపడినట్లయితే సైతాను మనకు భయపడతాడు. స్తోత్రం మనం చెల్లిస్తాం, స్తుతులు మనం చెల్లిస్తాం. కానీ ఒకరోజు ఆగి మనకున్నటువంటి శారీరక బలహీనతల వల్ల దానిని కొంచెం సేపు మనం పక్కన పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. మరలా సైతాన్ మరలా నీ దగ్గరికి వస్తాడు. కానీ ఈ భయభక్తులు అనేటువంటిది దేవునితో జీవించే విధానం ఏదైతే ఉందో అది ఆ క్షణంతో అది ఆగిపోదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ భక్తి జీవితాన్ని ఆ భయముతోటే మనం కొనసాగించగలిగినట్లు